ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద పూలమాల వేసి సామాజిక న్యాయం కోసం డిమాండ్ చేయాలనే పద్ధతిలో పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కడప కలెక్టరేట్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇవాళ సామాజిక న్యాయం కోసం ఇవాళ ప్రతిజ్ఞ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ సామాజిక న్యాయం అంబేద్కర్ గారి ఆశించినటువంటి సామాజిక న్యాయం కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, సమానత్వం సంబంధించి ఇవన్నీ కూడా ఆమడ దూరంలో ఉన్న పరిస్థితి. గతంలో స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు అయితేనేమి, లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలు ఇవన్నీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ 12 సంవత్సరాల కాలంలో పూర్తిగా ధ్వంసమవుతున్న పరిస్థితి. ఇవాళ దేశంలో 1% ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు, శక్తులన్నిటి కూడా కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా ఇవాళ 99% ఉన్నటువంటి సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దోచుకుని ప్రకృతి సహజ సంపదతో పాటు అన్ని రకాలుగా దోపిడీకి గురవుతూ ప్రభుత్వ సంస్థ వ్యవస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్లకు అప్పజెప్పి నరేంద్ర మోడీ కార్పొరేట్ విధానాలు ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందులో భాగంగా ఇవాళ పోగుబడినటువంటి సంపద అంతా 1% ఉన్నటువంటి కార్పొరేట్ వ్యక్తులంతా కూడా 1%గా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా కూడా సంపదనంతా ఇవాళ పునః పంపిణీ చేయడం ద్వారా వాళ్ళందరి దాన్ని కూడా పన్నుల రూపంలో కార్పొరేట్ పన్ను కావచ్చు, లేకపోతే వారసత్వ పన్ను సంబంధించి కావచ్చు, రకరకాల పన్నులన్నిటి కూడా అవన్నీ పన్నుల రూపంలో ప్రభుత్వాల దగ్గరికి ఆ డబ్బులన్నీ కూడా వచ్చి పునః పంపిణీ చేయడం ద్వారా ఇవాళ సామాజిక న్యాయం సాధించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర సామాజికంగా వెనుకబడిన వర్గాలందరూ కూడా అన్ని రకాలుగా సమాన అవకాశాలు కల్పించవచ్చు. ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమై ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఇవాళ పాలక ప్రభుత్వాలు దాసోహమవుతున్న పరిస్థితుల్లో, సహజ సంపదంతా కూడా నిర్వీర్యం అవుతున్న పరిస్థితుల్లో ఇవాళ సామాజిక న్యాయం సాధనే దిశగా ఇవాళ అన్ని వర్గాల ప్రజానికానికి ఏకదాటిపైకి తీసుకొచ్చే పద్ధతిలో ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఇవాళ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ ఘనంగా అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను ఏకం చేసే పద్ధతిలో, ఆ రకంగా రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలను నిర్మించే పద్ధతిలో కార్పొరేట్ శక్తుల వద్ద ఉన్నటువంటి పోగుబడిన సంపదనంతా కూడా ప్రజలకు పంచాలనే డిమాండ్తో అణగారిన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకందరూ కూడా ఆదుకోవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలన్నింటి కూడా ప్రభుత్వ ఉద్యోగాలను క్రియేట్ చేసే పద్ధతిలో, ప్రభుత్వ రంగాన్ని కాపాడే పద్ధతిలో ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవేళ ఇవాళ రాష్ట్రంలో, దేశంలో సంబంధించినటువంటి జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకం ఇవాళ పేరు మార్చి ఆ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ వేరే మతాలకు సంబంధించిన దేవుళ్ళ పేర్లతో వచ్చినట్టు సంబంధించి రామ్జీ సంబంధించిన ఆ పేరుతో ఇవాళ మత వైషమ్యాలు, లేకపోతే దేశభక్తి సంబంధం అన్నిటికీ కూడా ఇవాళ నిర్మూలన చేసి దేశ భావాలు, భక్తి, దేశ సంబంధించినటువంటి అనేక స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి నట్టుకొట్టే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాళ మతం, కులం, ప్రాంతాల ప్రాతిపదికగా విభజిస్తూ ఇవాళ తినే తిండి కాడ, మాట్లాడే భాష కాడ, వేసుకునే దుస్తుల కాడ అన్ని రకాలుగా వైషమ్యాల రెక్కలు చూస్తే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాల మెడలు వంచే పద్ధతిలో ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర సామాజిక వర్గాలందరూ ఏకం చేసి ఇవాళ 12 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ సంస్థలకు, వ్యక్తులకు, శక్తులకు దోచిపెట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ విధానం తిప్పికొట్టే పద్ధతిలో ఇవాళ అణగారిన వర్గాలంతా కూడా ఏకం చేసి వారి వద్ద పోగుపడిన సంపదంతా కూడా ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్తో సిపిఐ ముందు పోరుబాటు చేసే క్రమంలో ఇవాళ రాజకీయాలగతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు సామాజిక న్యాయ దిశగా పయనించేందుకు మీరందరూ కూడా కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు పోవడానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సిపిఐగా కోరుకుంటున్నాం.